హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఎలా చదువుతున్నారు? మీరు కూడా ఎలా చదువుతున్నారో నాకు కూడా కొంచెం షేర్ చేయండి. ఇంకా ఇంకా నేను ఈ యొక్క డేలో అయితే మార్నింగ్ అయితే నేను యాక్చువల్గా హాస్టల్లో స్టే చేస్తాను. నేను వచ్చేసి స్కూల్లో వర్క్ చేస్తాను. సో 7:40 కల్లా నేను ఇలా ఇంకా టిఫిన్ లంచ్ ముందుగానే మాకు ప్రిపేర్ చేస్తారు. సో నేనైతే రెడీ చేసేసుకొని స్కూల్కి వెళ్తాను. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలతోనే గడపడం సరిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్, వాళ్ళకి April 3 నుండి ఎగ్జామ్స్, ఇక వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేసి జరుగుతుంది. ఇంకా మాకు యాక్చువల్గా పిల్లలకి 12:30 వరకే టైమింగ్స్. బట్ ఇక టీచర్స్ని వచ్చేసి 3 o'clock వరకు అయితే అక్కడే ఏదో ఒక వర్క్తో ఉంచుతున్నారు. సో అట్లా నేనైతే ఇంకా కొంచెం ఇక హాస్టల్కి వచ్చి చదువుకోవడానికి ఇంకా టైం అయిపోతుంది. సో ఇంకా వచ్చేసి నేను ఎప్పుడు అనంటే 3 o'clockకి స్కూల్ అయిపోతే మామూలుగా నాకు ఇక మళ్ళీ బస్సు దొరికి నేను హాస్టల్కి వచ్చేసరికి అయితే ఒక 1 hour పడుతుంది. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఒక 1 hour. సో ఎప్పుడు ఇంకా 5 o'clock అయితే నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే రాగానే బయట అసలు ఫుల్ ఎండగా ఉంది అసలు. సో ఇంకా రాగానే కొంచెం ఇంకా టైర్డ్ అయిపోయినట్టు అంతా, చాలా బాడీ అనేది చాలా ఇదిగా అనిపించింది. సో నేనైతే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. కానీ నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఇంకా చదవాలి అనేసి ఒక టెన్షను. సో ఇంకా మనము ఏదైనా అంతే ఒక జాబ్కు అప్లై చేసినామంటే ఇక మనకు ఒక టెన్షను, అరే చదవాలి అనేది ఒకటే ఇప్పుడు మైండ్లో ఉండిపోతుంది. మనం ఏ పని చేసినా అంతే, ఒక రోజు మొత్తము మనం వేస్ట్ చేసినా అంతే. అంటే అయ్యో మనం ఈరోజు చదవలేదు, ఇక చదవాలి అనేసి ఒకటి పుడుతుంది. కాబట్టి ఇక అప్లై చేసినాం కాబట్టి అలా అవుతుంది. సో ఇంకా నేనైతే వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను ఇంకా మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్తున్నాను కదా, నేనైతే హైకోర్టుకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. సో నేనైతే ఒక విజేత కాంపిటీషన్స్ నుండి బుక్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగా ఉంది, నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తీసుకొని మంచిగా ఎవరైతే ఇంకా అయితే టైం అయితే లేదు యాక్చువల్గా మనకి ఏప్రిల్లోనే, ఈ మంత్లోనే ఎగ్జాము. సో ఇంకా ఎప్పుడు ఇంకా డేట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు. సో ఇంకా మంచిగా ప్రిపేర్ అవుతుండండి ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో. నేను వచ్చేసి ఈరోజు ఏం చదవాలని ఒక ప్లానింగ్ అంటే పెట్టుకున్నానంటే, భారతదేశంలోని ప్రథములు అంటే ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. యాక్చువల్గా మనకి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, ఇంకా భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరు, అంటే మన భారతదేశం తరపున మామూలు ఎవరు అనేసి ఇంకా అంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తున్నాను. ఇంకా మనకి మహిళలు అయినా ఇంకా పురుషులనైనా ఎవరు మొట్టమొదటిగా అంటే అధ్యక్షులుగా ఉన్నారు అనేసి ఒక టాపిక్ నుండి అయితే నేను చదువుతున్నాను. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ నుండి పక్కా మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి. నేను లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసాను కానీ ఇంత డెప్త్గా నేను ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అయితే జీకే అనేది కంపల్సరీగా మనం బాగా నేర్చుకోవాలి. సో ఇదైతే ఇంకా నేను ఈ టాపిక్ నుండి అయితే చదువుతున్నాను. ఇంకా కొద్దిసేపు ఇంకా తర్వాత 7:30కి అలా వచ్చేసి ఇంకా మళ్ళీ నేను 7:40 కల్లా డిన్నర్ చేసేసాను. ఎందుకంటే హాస్టలే కాబట్టి మాకు హాస్టల్లోనే ఫుడ్ పెడతారు. సో ఇంకా కొంచెం ఇంకా మనము అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంట్లో పనులు చేసుకొని ఇంకా చదవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నేను హాస్టల్లోనే ఉంటాను కాబట్టి కొంచెం ఇక మాకు సో నేనైతే ఇంకా ఈ యొక్క టాపిక్స్ నుండి అయితే చదువుతున్నాను. ఇంకా కొద్దిసేపు చదువుకున్న తర్వాత మళ్ళీ కొంచెము బౌల్స్ ఉంటే వాష్ చేసుకున్నాను. ఇంకా కొంచెము బట్టలు ఉంటే ఇంకా క్లాత్స్ అనేసి నేను వాష్ చేసుకున్నాను. మళ్ళీ నేను కంటిన్యూగా ఈనాడు న్యూస్ పేపర్ అయితే చదివాను. అందులో కొన్ని మనకి అది స్టడీ అనేసి మనకు కొంచెం బిట్స్ ఇస్తారు. కరెంట్ అఫైర్స్ నుండి కూడా కొన్ని బిట్స్ ఇస్తారు, ఒక 5 అట్లా. అది నేను చదువుకున్నాను. ఇక కొంచెం టైం మళ్ళీ కొంచెం ఏమన్నా మనకి కరెంట్ అఫైర్స్
అంటే నేను మామూలుగా అయితే నేను ఏం యాప్ అయితే నేను కొనుక్కోలేదు, యూట్యూబ్ నుండే అడ్డా 247 కానీ ఇంకా ఎస్జే ట్యూటోరియల్ కదా, అది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. యాప్స్ నుండి అయితే నేను జీకే అయితే కరెంట్ అఫైర్స్ అయితే నేను డైలీ వింటాను. సో ఇది అండి, నేనైతే ఈ డేలో ఈ విధంగా స్టడీ అయితే ప్లానింగ్ చేసుకొని చదువుకున్నాను. మీరు కూడా అంటే ఈ టైం ఆ టైంని కాకుండా మీకు నచ్చిన ఏ టైంలో అయితే సూటబుల్ అవుతుందో అట్లా చదువుకొని ప్రిపేర్ అవ్వండి. బాయ్ బాయ్.